హైదరాబాద్ అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తోంది. వరుసగా అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు దించుతుండటంతో హిమాయత్ సాగర్ పరిధిలోని కట్టడాలకు స్వయంగా కూల్చుతుంటున్నారు నేతలు. దీంతో హైడ్రాకు భయపడి కూల్చివేతలు చేపట్టారనే అనుమానం వ్యక్తమవుతోంది. హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూలోని శ్రీనిధి స్కూల్ వెనుక సైడ్లో ఉన్న ఫామ్ హౌస్ యజమానులు స్వయంగా కూలగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కూల్చివేతల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ మంత్రికి సంబంధించి స్థానికులు చెబుతున్నారు. హిమాయత్ సాగర్ పరిధిలోని కట్టడాలను స్వయంగా యజమానులు కూల్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా రోజు రోజుకి తమ పనితీరు వేగవంతం చేయడంతో సొంతంగా ఎవరైతే ఇల్లీగల్ కి పాల్పడి హైడ్రా తమ దగ్గరకు వస్తుందనే ఒక భయానక పరిస్థితి ఏర్పడిందో వారే సొంతంగా ఈ ప్రహరీ గోడల్ని కూల్చేస్తున్నటువంటి సందర్భాలు ఒకటిగా నమోదవుతా ఉన్నాయి. నిన్న మొన్న జైబేరికి సంబంధించినటువంటి మురళీమోహన్ కూడా హైడ్రా తమ నోటీస్ కి తీసుకొచ్చినటువంటి వెంటనే ఏదైతే 3 ఫీట్ల షెడ్ ముందుకు వచ్చి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిందో ఆ షెడ్ ని మేమే కూల్చేస్తామంటూ కూడా మురళీమోహన్ తిరిగినట్లు ఈ స్టేట్మెంట్ ఇవ్వడము, తనే స్వయంగా కూల్చేసుకుంటానంటూ కూడా ఈ సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిన్న చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు అజీజ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హిమాయత్ సాగర్ పరిధిలో ఇంతకు ముందే హైడ్రా ఆ వైపుగా దృష్టి పెట్టి జల్వాడ, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాంగణంలో ఉన్నటువంటి భవనాల పైన దృష్టి పెట్టి ఎవరైతే ఈ చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జాకి పాల్పడి వాటిపైన నిర్మాణాలు చేపట్టారో అవి త్వరలో కూల్చబోతామన్నట్టు కూడా హైడ్రా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ యజమాని ఈ రోజు హైడ్రా రాబోతోంది అనే ఒక భయంతో తను ఫామ్ హౌస్ చుట్టుముట్టు వేసుకున్నటువంటి రేకుల షెడ్ ని తనే స్వయంగా తొలగించుకోవడము, ఒక అతను రేకుల షెడ్ తొలగించుకోవడము, ఆ పక్కనే ప్రహరీ గోడని కూల్చేసుకొని ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. రికార్డు ప్రకారంగా హైడ్రా వచ్చి కూల్చేస్తే ఈ ప్రహరీ గోడతో పాటు అక్కడ నిర్మించినటువంటి ఫామ్ హౌస్ ని కూడా కూల్చేస్తారని ఒక ముందస్తు భయంతోనే తను నిర్మించుకున్నటువంటి ఆ ప్రహరీ గోడని కూల్చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఈ స్వయంగా మొయినాబాద్ పరిధిలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి ఈ కూల్చివేతలకు సంబంధించి ఎందుకు స్వయంగా కూల్చుకుంటా ఉన్నారనే దాంతో కూడా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ ప్రస్తుత సిచ్యువేషన్ అంతా కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. హిమాయత్ సాగర్ పరిధిలో కూడా 100 ఎకరాలు పూర్తిగా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు, అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కానుకొని అనేక ప్రభుత్వ భూములు, చెరువు భూముల్ని కబ్జాకి గురి చేసి రియల్ ఎస్టేట్ మాఫియా అక్కడ అక్రమంగా ఈ కట్టడాలను ఏర్పాటు చేసి కొంతమంది కమర్షియల్ కాంప్లెక్స్ కిందకి మార్చుకోవడము, కొంతమంది ఫామ్ హౌజులు, గోడౌన్స్, రిసార్ట్స్ గా మార్చుకోవడము, కొంతమంది రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అని ఏర్పాటు చేసుకొని కొన్ని ఏళ్ల తరబడి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల హైడ్రా అటువైపుగా దృష్టి పెట్టి ఏదైతే అజీజ్ నగర్ గ్రామ పంచాయతీ రెవెన్యూలో ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చేటువంటి భవనాలన్నీ కూడా కూర్చోపోతా ఉన్నామంటూ కూడా ప్రచారం సాగుతా ఉంది. ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావుకి చెందినటువంటి బీఆర్ఎస్ అత్యంత దగ్గర హరీష్ రావు అయినటువంటి సన్నిహితుడు ఈ ఫామ్ హౌస్ ని కూల్చుకున్నట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భవనాలనే వదలట్లేదు. ఇప్పుడు అధికారంలో లేనటువంటి బీఆర్ఎస్ కి చెందినటువంటి హరీష్ రావు దగ్గర సన్నిహితుడు కూల్చుకోవడంపై మాత్రం హైడ్రా నిజంగానే అక్రమార్కులని భయపడుతుందన్న దానికే ఇదే నిదర్శనంగా అనుకోవాలి. హిమాయత్ సాగర్ స్కూల్ బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి 2 భవనాలను సొంతంగా వారంతా వారే గుర్తిస్తున్నారు. ఒకరు రేకుల షెడ్ కూల్చుకోవడము, ఒకరు షెడ్ తో రేకులతో నిర్మించినటువంటి ప్రహరీ గోడని కూల్చేసుకుంటూ హైడ్రా భయాలతో కూల్చేస్తున్నామంటే కూడా అఫీషియల్ గా వాళ్ళు అక్కడి నుంచి కూడా కూల్చేసి రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇలా ఎవరైతే అక్రమార్కులు కబ్జాలకు పాల్పడి ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి ప్రయత్నాలు చేసి ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఎఫ్టీఎల్ పరిధినంతా కూడా కబ్జా చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళంతల వాళ్ళు కూల్ చేసుకుంటే హైడ్రా ఇటు వైపుగా రాదని ఏదైతే నేను కమిషనర్ రంగనాథ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే ఇల్లీగల్ గా ఇన్ని రోజుల పాటు ఉన్నారో వారంతల వాళ్ళు కూర్చుకొని అక్కడి నుంచి కూడా వెళ్లిపోతే హైడ్రా వారి పైన కొరడా దిలిపించారు. ఒకవేళ స్పందించకపోతే హైడ్రా బుల్డోజర్లు ఆ ప్రాంతానికి వచ్చి కూల్చివేతలతో పాటు పూర్తి స్థాయిలో భవనాలను కూడా కూల్చిస్తామంటూ కూడా రంగనాథ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ భయం మేరకే అజీజ్ నగర్ లో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ని తనంతర తానే ఓనర్ కూల్చుకొని తను హరీష్ రావు
చెందినటువంటి అత్యంత దగ్గర సన్నిహితుంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంటూ కూడా ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. హైదరాబాద్ అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తోంది. వరుసగా అక్రమ కట్టడాలపై బుల్డోజర్లు దించుతుండటంతో హిమాయత్ సాగర్ పరిధిలోని కట్టడాలను స్వయంగా కూల్చుకుంటున్నారు నేతలు. దీంతో హైడ్రాకు భయపడి కూల్చివేతలు చేపట్టారనే అనుమానం వ్యక్తమవుతోంది. హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూలోని శ్రీనిధి స్కూల్ వెనుక సైడ్లో ఉన్న ఫామ్ హౌస్ యజమానులు స్వయంగా కూలగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కూల్చివేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ మంత్రికి సంబంధించినవిగా స్థానికులు చెబుతున్నారు.